మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈనాడు పత్రిక చూద్దాం. పంట ఏఐ విప్లవం, చెరుకు తోటల్లో కృత్రిమ మేధస్సుతో అద్భుతాలు, మహారాష్ట్రలో మైక్రోస్టాఫ్ సాయంతో ప్రయోగం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ డిగ్రీలో కెమిస్ట్రీ పరీక్షలు 50 మార్కులకే, మిడ్ టర్మెంట్ కు మరో 25 కేటాయింపు, దోస్తుల్లో బకెట్ విధానం తొలగింపు, వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ, ఆ దిశగా ఆచరణాత్మక పత్రం రూపొందించండి, అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరం, విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త. ఇది క్షేత్రస్థాయి వాస్తవాలతో అప్డేట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త. లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి, కంచగచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచన అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక లేరు, దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు, పాల్కే సహా పలు పురస్కారాలు అంటూ 2వ పేజీలో వార్త. ఇది కాంగ్రెస్ తేరుకునే పరిస్థితి లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, హెచ్సియు విద్యార్థులపై సర్కారు వైఖరి సరికాదు, రజతోత్సవ సభను విజయవంతం చేయాలి, బారాస నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది 11వ పేజీలో వార్త. ఇది కూడా దిగొచ్చిన బంగారం వెండి, 10 గ్రాముల బంగారంపై రూపాయలు 2400 తగ్గుదల, రూపాయలు 8,000కు పైగా దిగొచ్చిన కిలో వెండి ధర అంటూ వార్త వచ్చింది. మొత్తం మీద పసిడి ధర ఒక 2,400 రూపాయలు తగ్గింది, వెండి 10,000 నుంచి 8,000కు తగ్గింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద 8,000 రూపాయలు వెండి ధర పలుకుతున్నది. కలిసికట్టుగా ముందుకు సాగుదాం, మన బంధం మరింత బలోపేతం అవ్వాలి, యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించండి, బిమ్సెట్ సభ్య దేశాలకు మోదీ పిలుపు, 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించిన ప్రధాని అంటూ వార్త వేసుకొని వచ్చింది 14వ పేజీలో వార్త. ఇది మైనార్టీలకు భద్రత కల్పించండి, మహమ్మద్ యూసుఫ్ కు మోదీ సూచన, హసీనాను అప్పగించాలని అధికారికంగా కోరిన బంగ్లాదేశ్ అంటూ 14వ పేజీలో వార్త. ఇది ఎస్సెట్ ఇంజనీరింగ్ కు 2.10 లక్షల దరఖాస్తులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు, పూలు విక్రయాలకు చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, త్వరలో పెద్ద మార్కెట్లో ప్రారంభం అంటూ 14వ పేజీలో వార్త. ఇది అటు అసంపూర్తి ఇల్లు, ఇటు ఆశల గుళ్ళు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అంగన్వాడీ చిన్నారులకు 7 నుంచి కంటి మానసిక పరీక్షలు అంటూ 10వ పేజీలో వార్త. టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.